దేవునికి భక్తి చేస్తే, దేవునితో నడిస్తే, దేవునితో సహవసిస్తే దవులమ్మిటి పైన ఉండకూడదురా తల్లి. లోతుగా ప్రయాణం చేయాలి యేసయ్యతో. తమ్ముడు, దర్లమ్మిటి పైన ఉండకూడదు నాన్న. కొద్దిగా ఆయనతో లోతైన సహవాసం ఏర్పరచుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఏ గొప్పవాడు, ఏ మనిషి గొప్ప అనుకుంటున్నావో, ఏ నాయకుడు గొప్ప అనుకుంటున్నావో, ఏ సినిమా యాక్టర్ గొప్ప అనుకుంటావో, ఈ లోకంలో గొప్ప అని నువ్వు ఎవరిని కూర్చి అనుకుంటావో, అలాంటి గొప్ప వాళ్ళందరి కాడికి కోట్ల 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 రెట్ల ఎక్కువ గొప్ప దేవుడు. ఆయనకి మించిన గొప్పోడు ఎవడున్నాడు? ఆయనకి మించిన బలవంతుడు ఎవడున్నాడు? ఆయనకి మించిన జ్ఞానవంతుడు ఎవడున్నాడు? ఆయనకి మించిన ప్రేమికుడు ఎవడున్నాడు?